పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, సామాన్య కాలపు 5వ ఆదివార వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మార్కు సువార్త 1వ అధ్యాయము 29వ వచనం నుండి 35వ వచనం వరకు. పిదప యేసు ఆ ప్రార్థనా మందిరము నుండి యాకోబు యోహానులతో తిన్నగా సీమోను ఆంద్రేయ ఇంటికి పోయెను. అప్పుడు సీమోను అత్త జ్వరముతో మంచం పట్టి ఉండెను. వారు ఆమె విషయమును యేసుకు తెలిపిరి. ప్రభు ఆమెను సమీపించి ఆమె చేతిని పట్టి లేపగా జ్వరము వీడిపోయెను. అంతటా ఆమె వారికి పరిచర్య చేయసాగెను. సాయం సమయమున సకల వ్యాధిగ్రస్తులను, దయ్యము పట్టిన వారిని యేసు వద్దకు తీసుకొని వచ్చరి. ఆ పురవాసులందరూ ఆ ఇంటి వాకిట గుమికూడిరి. అప్పుడు అనేక వ్యాధులచే బాధపడుచున్న వారందరినీ యేసు స్వస్థపరచి పెక్కు దయ్యములను వెళ్ళగొట్టెను. తనను ఎరిగి ఉండుట వలన ఆయన ఆ దయ్యములను మాటలాడనీయలేదు. ఆయన వేకువజామున లేచి ఒక నిర్జన ప్రదేశమునకు పోయి ప్రార్థన చేయనారంభించెను. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు అనంత ప్రేమామయుడు, ప్రేమ సాగరుడు. ఆయన తన బిడ్డలమైన మనల్ని కాపాడటానికి ఏ ఒక్క అవకాశాన్ని కూడా విడిచిపెట్టడానికి సిద్ధంగా లేడు. ఏదో ఒక రకంగా మన కాపాడాలని ఆయన ఎల్లప్పుడూ కూడా మన వెంట పడుతూ ఉంటాడు. ప్రిలారా, ఆయన మన కొరకై, మన రక్షించటము కొరకై మన వెంట పడేటువంటి గొప్ప దేవుడు. ప్రభునందు ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ ఫిబ్రవరి నెల 2వ తారీఖున మొదటి శుక్రవారం రోజున నేను ఒక దూరపు విచారణకి వెళ్ళి అక్కడ మొదటి శుక్రవార ఉపవాస ప్రార్థన నడిపించటానికి, వాక్య పరిచర్య చేయటానికి వెళ్ళటం జరిగింది. అక్కడికి వెళ్ళటం కోసమై నేను విజయవాడ రైల్వే స్టేషన్లో ట్రైన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. అప్పుడు నా కళ్ళకి ఒక సంతోషదాయకమైనటువంటి సంఘటన కనబడింది. ఏమిటి అంటే, ఒక 3-3.5 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఒక చిన్న పిల్లవాడు, అప్పటి వరకు వారి యొక్క తల్లి చేతుల్లో ఉన్నటువంటి వాడు తల్లి చేతులు తప్పించుకొని ఆ ప్లాట్ఫామ్ మీద పరిగెట్టడం మొదలుపెట్టాడు. తల్లి కంగారు పడిపోయింది పిల్లవాడి కోసం. ఆ తల్లి కూడా ఆ పిల్లవాడి వెంట పరిగెట్టడం ప్రారంభించింది. ఆ పిల్లవాడు చలాకీగా ఉన్నాడు కాబట్టి దొరకటల్లా, చాలా ఫాస్ట్గా వెళుతున్నాడు. ఆ తల్లి కూడా పరిగెట్టడానికి ప్రయత్నం చేస్తుంది కొడుకు కోసం, కుమారుడి కోసం. ఆ పిల్లవాడు అనుకున్నాడు, నాకు స్వేచ్ఛ దొరికింది, స్వతంత్రం దొరికింది అనుకున్నాడు, పరిగెడుతున్నాడు. కానీ తల్లి బాగా ఎరిగి ఉన్నది. ఏంటి, ఏ ప్రమాదమైనా జరగవచ్చు పిల్లవాడిని అలా విడిచిపెడితే, దేనికైనా తగలొచ్చు, ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంది, మారు పడిపోవచ్చు, తప్పిపోవచ్చు. అన్నిటికంటే ముఖ్యంగా ఆ ట్రైన్ ట్రాక్స్ కల్లి వెళ్ళవచ్చు, కింద పడిపోవచ్చు, ప్రాణాపాయం జరగవచ్చు. ఇన్ని రకాల అపాయాలని తల్లి గుర్తించింది కాబట్టి తన కుమారుని వెంట పరిగెడుతూ ఉంది కాపాడటం కొరకై. చివరికి ఎలాగ పట్టుకుంది. పట్టుకున్న తర్వాత ఏం చేసింది, ఎత్తుకొని ముద్దు పెట్టుకోవటం మొదలుపెట్టింది. జరిగిన వాస్తవం ప్రియులారా, పరలోక తండ్రి కూడా అంతే. దారి తప్పి ఈ లోకమే ఆనందాన్ని ఇస్తుంది అని, మనకు స్వేచ్ఛ దొరికిందని పరిగెడుతున్నట్టు మన వెంట ఆ దేవుడు పరిగెడుతున్నాడు. ఎందుకని? మనల్ని కాపాడటానికి, ఏదో ఒక రకం మనల్ని రక్షించడం కొరకై, మరలా తన కృపని, తన యొక్క దీవెనని మన మీద కృమ్మరించటము కొరకై. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ సామాన్య
5వ ఆదివారం రోజున గడచిన 2 ఆదివారాలు ఏమైతే జరిగిందో దానికి పొడిగింపుగా మనము దేవుని యొక్క వాక్యాన్ని ఆలకిస్తున్నాం. ఏం జరుగుతుంది? యేసు ప్రభువు ప్రార్థనా మందిరము నుండి ఒక ఇంటికి వెళుతున్నాడు. గడచిన ఆదివారం ప్రియులారా, యేసు ప్రభువు మొట్టమొదటిసారిగా కఫర్నాము ప్రార్థనా మందిరానికి వెళ్ళి అక్కడ దేవుని యొక్క సువార్తని బోధించాడు. తన ప్రాంతం అది, తన ప్రదేశం అది. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తుంటే అక్కడ ఉన్నటువంటి వారందరూ ఆశ్చర్యపడ్డారు. ఇదేంటి, ఇలా ఎలా మాట్లాడగలుగుతున్నాడు? అదేవిధంగా అక్కడ ఒక దయ్యం పట్టినటువంటి వానికి స్వస్థతనిచ్చాడు గడిచినటువంటి ఆదివారం రోజున. అది ఎక్కడ జరిగింది? ఒక ప్రార్థనా మందిరంలో జరిగింది. ఈ రోజున ప్రియులారా, యేసు ప్రభువు ప్రార్థనా మందిరాన్ని వీడి ఇళ్లల్లోకి వెళుతున్నాడండి. కుటుంబాల వద్దకు వెళుతున్నాడు. ప్రియులారా, వాక్యాన్ని చదువుకుంటే మార్కు సువార్త 1:29 పిదప యేసు ఆ ప్రార్థనా మందిరము నుండి యాకోబు యోహానులతో తిన్నగా సీమోను ఆంద్రేయ ఇంటికి వెళ్ళెను. అక్కడ సీమోను అత్త జ్వరం పడి ఉంది, జబ్బు పడి ఉంది. ఆమెకు స్వస్థత పరిచాడు యేసు ప్రభు. ఇక్కడ మనం ధ్యానించాల్సింది ఏమిటి అంటే ప్రియులారా, యేసు ప్రభువు సెనగోగులో ప్రార్థనా మందిరంలో బోధించినటువంటి వాడు, ప్రార్థనా మందిరంలో స్వస్థపరిచినటువంటి వాడు ఇప్పుడు ప్రార్థనా మందిరాన్ని వీడి కుటుంబాల దగ్గరికి వెళుతున్నాడు. ప్రజల మధ్యలోనికి వెళుతున్నాడు. ప్రజలకు చేరువగా వెళుతూ ఉన్నాడు. పిల్లారా, ఇదిగో బోధకులమైన మేమందరము కూడా, సేవకులమైన మేమందరము కూడా ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, యేసు ప్రభు ఏ విధంగా సేవ చేశాడో, యేసు ప్రభు ఏ విధంగా సువార్తను బోధించాడో అదేవిధంగా మేము కూడా సువార్తని బోధించటానికి ప్రయత్నం చేయాలి. దేవుని యొక్క సువార్తని దేవాలయాలలో బోధించాలి. అది ఒక్కటే సరిపోదు. ప్రజల దగ్గరికి వెళ్ళాలి, ప్రజల మధ్యలోనికి వెళ్ళాలి, ప్రజల నడుమకు వెళ్ళాలి, వారి కుటుంబాల దగ్గరికి వెళ్ళాలి, వారి స్థితిగతులు తెలుసుకోవాలి, వారి బాధలని, వారి కష్టాలని, వారి కన్నిటిని తెలుసుకోవాలి. ప్రభు అయిన క్రీస్తు అది చేశాడు. కాబట్టి ప్రియులకు దేవుని బిడ్డలారా, 2 సంవత్సరాల నుంచి శ్రీ సభలో పరిశుద్ధ పాపు గారి యొక్క ఆధ్వర్యములో సినడాలిటీ, భాగస్వామ్యము అనేటువంటి అంశం మీద మనం ధ్యానం చేస్తున్నాం. ఏమిటి దీని యొక్క పరమార్థము? ప్రజలు గురువు వద్దకు రావటం మాత్రమే కాదు, గురువు కూడా ప్రజల వద్దకు వెళ్ళాలి. స్త్రీ సభలో ఉన్నటువంటి బిడ్డలందరూ కూడా స్త్రీ సభ వద్దకు రావటం మాత్రమే కాదు, స్త్రీ సభలో ఉన్నటువంటి వారు ప్రజల వద్దకు వెళ్ళాలి. ఇది మనకు నేర్పిస్తున్నాడు యేసు భగవానుడు. తన జీవితం అంతా కూడా ప్రజల మధ్యలో గడిపాడు పిల్లారా. ఆయన ప్రజల వద్దకు వెళుతున్నాడు పిల్లారా. ప్రారంభంలో చెప్పినట్లుగా యేసు భగవానుడు పిల్లారా తనకు దొరికినటువంటి ప్రతి అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకున్నాడు. ఎందుకనంటే మనందరినీ కూడా కాపాడటం కొరకే పిల్లారా. ఇక్కడ మనం కొంచెం లోతుగా ధ్యానం చేస్తే ఏం జరిగిందంటే, ఇది మనకు లూకాసు వార్తలో వివరంగా ఉంటుంది పిల్లారా. ఆయన తాను పెరిగినటువంటి ప్రదేశానికి వెళ్ళి దేవుని యొక్క సువార్తను బోధిస్తే వాళ్ళు అంగీకరించలా. ఎలా మాట్లాడగలుగుతున్నాడు అనుకున్నారే కానీ అంగీకరించడానికి సిద్ధంగా లేరు. లూకాసు వార్తలో 4వ అధ్యాయములో 16వ వచనములో తాను పెరిగి పెద్దవాడైనటువంటి యేసు తాను పెరిగి పెద్దవాడినట్టు నజరేతునకు వచ్చి అలవాటు చొప్పున విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరమునకు వెళ్ళాను. అలవాటు చొప్పున ప్రార్థనా మందిరానికి వెళ్ళాడు.
అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రభు ఆత్మ నాపై ఉన్నది, పేదలకు సువార్తను బోధించటానికి ఈ వాక్యాలు బోధించి మీ కళ్ళెదురుగా ఇవి నెరవేరుతున్నాయి అని చెప్పాడు. వాళ్ళు ఒప్పుకోలా. వాక్యాన్ని చదువుకుంటే లూకా సువార్త 4:21 ఆయన వారితో, నేడు మీ ఎదుట ఈ లేఖం నెరవేరనది అని పలికినప్పుడు లూకా సువార్త 4:22 అది విని ప్రజలందరూ దయాపూరితులముకు ఆయన మాటలకు ఆశ్చర్యపడి, ఇతడు యోసేపు కుమారుడు కాడా అని కించపరిచారు. వారు యేసు ప్రభుని విశ్వసించలా. కాబట్టి 30వ అదే లూకా సువార్త 4వ ఏమని ఉందంటే, యేసు వారి మధ్య నుండి తొలగి తన దారిన తాను వెళ్ళిపోయెను. ప్రార్థనా మందిరంలో యేసయ్య దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తుంటే వారు అంగీకరించలా, ఒప్పుకోలా. మందిరము నుండి ప్రజల మధ్యలోనికి వెళుతున్నాడు యేసయ్య. ఈ రోజున ప్రభునందు ప్రియులకు దేవుని బిడ్డలారా, దేవుడు అన్ని ప్రయత్నాలు చేస్తాడు నిన్ను నన్ను కాపాడటము కొరకై. ఆయన స్వరాన్ని విని ఆయన వద్దకు వెళ్ళాలి మనం ప్రియులారా. ఇదిగో పౌలు గారు అంటారు ప్రియులకు దేవుని బిడ్డలారా, ఏమని అంటే 1 కొరింథీ పత్రిక 9:19 నుండి 23 మనం చదువుకుంటే అక్కడ ఏమని ఉంటుందంటే, నేను అందరికీ కూడా అందరి వాడినయ్యాను. అర్థమయ్యే భాషలో. ఎందుకని? ఆ విధంగా కొందరిని నాకు రక్షించగలనని ఆశ. పౌలు గారు ఈనాడు 2వ పట్టణంలో ప్రియులారా 1 కొరింథీ పత్రిక 9:16 నుంచి 23 వరకు మనం చదువుకుంటే, నేను సువార్తను బోధింపకొన్నచో అయ్యో నాకు అనర్థము అంటాడు పిల్లారా. సువార్తికులు అనేటువంటి వారు, ఈ వాక్యాన్ని మనందరం గుర్తుపెట్టుకోవాలి, యజమానులు కాదు, పెత్తందారులు కాదు. యేసు ప్రభు ఈ రోజున తానే ప్రజల దగ్గరికి వెళుతున్నాడు. పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారి మాటలు చెప్తున్నాను పిల్లారా. నేను సేవకులుగా ఉండాలి. యేసు భగవానుడు ప్రజల దగ్గరికి వెళుతున్నారు, కుటుంబాల దగ్గరికి వెళుతున్నారు, గృహాలకు వెళుతున్నాడు. మార్కు సువార్త 1:29 యేసు ఆ ప్రార్థనా మందిరము నుండి యాకోబు యోహానులతో తిన్నగా సీమోను అంద్రేయ ఇంటికి వెళ్ళెను. ఇళ్ళకి వెళుతున్నాడు. ఏం జరిగింది ఆ తరువాత? సీమోను అత్త జ్వరముతో బాధపడుతుంది, మంచం పడి ఉంది. ఆ సీమోను అత్తని స్వస్థపరుస్తున్నాడు యేసు భగవానుడు. ఇక్కడ మనం ప్రియులారా 5 విషయాలు స్పష్టంగా తెలుసుకోవాలి, అంగీకరించాలి. మొదటిగా, సీమోను అత్త జ్వరము పట్టి ఉంది. రెండవది, అయ్యా ఆ తల్లి అనారోగ్యముతో బాధపడుతుందని ఇతరులు ప్రభువుకు తెలియజేశారు. మూడవది, యేసు ప్రభువు ఆ స్త్రీ దగ్గరికి వెళ్ళాడు. నాలుగవది, యేసు ప్రభువు ఆ స్త్రీని స్వస్థపరిచాడు. జాగ్రత్తగా ఆలకించండి పిల్లారా. సీమోను అత్త జ్వరముతో మంచం పట్టి ఉంది. అయ్యా ఆవిడ మంచం పట్టి ఉంది, అనారోగ్యముతో ఉంది అని ప్రభువుకు తెలియజేశారు. యేసు ప్రభువు ఆ స్త్రీ దగ్గరికి వెళ్ళాడు, ఆ స్త్రీని స్వస్థపరిచాడు. అంతటితో అయిపోలా ప్రియులారా. స్వస్థత ఎప్పుడు కూడా అక్కడ ఆగకూడదు. బాధాకరమైన విషయం ఏంటంటే, క్రైస్తవులంటే చాలామంది మనం ఆ స్వస్థత అయిపోయింది అనుకుంటా అక్కడతో ఆగిపోతాం. కానీ ఆ తరువాతే అసలైన విషయం జరగాలి. ఏం జరుగుతుంది అక్కడ? అంతటా ఆమె వారికి పరిచర్య చేయసాగెను. ఇది ముఖ్యమైనటువంటిది. ఇది ముఖ్యమైనటువంటిది. మార్కు సువార్త 1:30 అప్పుడు సీమోను అత్త జ్వరముతో మంచము పట్టి ఉండెను. వారు ఆమె విషయము యేసుకు తెలియజేశారు. ఆమె జ్వరంతో ఉంది. శిష్యులు ప్రజలు వెళ్ళి ఆమె జ్వరంతో ఉందని ప్రభువుకు తెలియజేశారు. అంటే ప్రార్థన చేశారు.
అయ్యా ఆమె అనారోగ్యంతో ఉంది, ఆమెను స్వస్థపరచు. ప్రభువు ఆమె దగ్గరికి వచ్చాడు. వచ్చి ఏం చేస్తున్నాడు? ఆమెని స్వస్థపరిచాడు. చెయ్యి బట్టి లేపాడు, స్వస్థపరిచాడు. అంతటితోటి ఆగటం లేదండి. ఏం జరుగుతుంది? అంతటా ఆమె వారికి పరిచర్య చేయసాగాను. ప్రియులకు దేవుని బిడ్డలారా, ప్రతి స్వస్థత కూడా పరిచర్య వైపు నడిపించగలగాలి. అది శారీరకమైన స్వస్థత కావచ్చు, మానసికమైన స్వస్థత కావచ్చు, ఆత్మీయమైన స్వస్థత కావచ్చు. ఏమిటివి? శారీరకమైన స్వస్థత అంటే శారీరకంగా అనారోగ్యంగా ఉండటం అండి. మానసిక స్వస్థత అంటే ఏమిటి అంటే బాధలలో, వేదనలో, భయాలలో, ఆందోళనలో ఉన్నటువంటి వారికి ఓదార్పును, శాంతిని, సమాధానాన్ని ఇవ్వటం. ఆత్మీయమైన స్వస్థత అంటే ఏమిటి అంటే పాపం అనేటువంటి దానిని తొలగించటం ప్రియులారా. కాబట్టి శారీరక స్వస్థత, మానసికమైన స్వస్థత, ఆత్మీయమైన స్వస్థత. స్వస్థత ఏదైనా కావచ్చు, కానీ స్వస్థత తనంతట తానుగా పరిపూర్ణం కాదండి. స్వస్థత సాక్ష్యానికి ముందు నడిపించాలి. సాక్ష్యం ఇవ్వటానికి ముందుకు నడిపించాలి. దేవుడు నాకు ఇది చేశాడు కాబట్టి నేను దేవుని యొక్క పరిచర్యలు ఇది చేస్తాను, ఇది చెయ్యాలి. చాలా సందర్భాలలో ప్రియులారా, యేసు ప్రభువు స్వస్థత పొందినటువంటి ఆ వ్యక్తి, అయ్యా నేను అనుసరిస్తాను అంటే, లేదు, వెళ్ళి దేవుడు నీకు చేసిన మేలును 10 మందికి చెప్పు అన్నాడు. నేను అనుసరిస్తానయ్యా అన్నారు స్వస్థత పొందినటువంటి. లేదు, నువ్వు వెళ్ళి దేవుడు నీకు చేసిన మేలును 10 మందికి తెలియజేయి అన్నాడు. ప్రియులారా, ఇక్కడ సువార్తను బోధించటం అంటే, పరిచర్య చేయటం అంటే నీవు పొందినటువంటి దానిని 10 మందికి తెలియజేయగలగాలి. పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు రాసినటువంటి ఇవాంగెలి గౌదీయం అనే పుస్తకము, ద జాయ్ ఆఫ్ ద గాస్పల్, సువార్త పరమానందం అంటే ఏంటి? నేను పొందుకున్నటువంటి ఇది నాతో సమాధి చేయబడకూడదు, దాన్ని 10 మందికి ఇవ్వగలగాలి, నేను అందించాలి. ఇది ముఖ్యమైనటువంటిది ప్రియులకు దేవుని బిడ్డలారా. మార్కు సువార్త 1వ అధ్యాయము, ఇప్పుడు ఇక 35వ వాక్యం, అసలైన విషయానికి వస్తున్నామండి. ఏమిటి అంటే, ఆయన వేకువజామున లేచి ఒక నిర్జన ప్రదేశమునకు పోయి ప్రార్థన చేయనారంభించను. ప్రియులకు దేవుని బిడ్డలారా, ప్రార్థన లేకుండా పరిచర్య లేదు. ప్రార్థన లేకుండా సువార్త ప్రచారము లేదు. ప్రార్థన అతి ప్రధానమైనటువంటిది. దేవుడినంటే క్రీస్తు ప్రభువు కూడా తాను ఎంత గజిబిజిగా ఉన్నా, ఎంత పనిగా ఉన్నా కానీ, ఎంత పని ఒత్తిడితో ఉన్నా కానీ ప్రార్థనను మాత్రం మరవలేదు. ఏం చేశాడు ఆయన అంతకుముందు? వేకువజామునే ఎందుకు వెళ్ళటం అంటే, అంతకుముందు రోజు ఏం జరిగిందో చదువుకోవాలి. 32వ వచనం అండి, మార్కు సువార్త 1వ అధ్యాయం. సాయం సమయం అత్తను బాగు చేశాడు, సీమోను అత్తని. సాయం సమయం ప్రజలు సకల వ్యాధిగ్రస్తులను, దయ్యము పట్టినటువంటి వారిని యేసు వద్దకు తీసుకుని వచ్చారు. ఎప్పుడు? సాయం సమయమున. ఆ పురవాసులందరూ ఆ ఇంటి వాకిట గుమికూడిరి. అప్పుడు అనేక వ్యాధులచే బాధపడుచున్న వారందరినీ యేసు స్వస్థపరచి పెక్కు మందిని దయ్యములను వెడలగొట్టెను. ప్రియులకు దేవుని బిడ్డలారా, ప్రభువు సువార్త ప్రచారాన్ని ప్రారంభించాడు. ఒకవైపున ఆశ్చర్య కార్యాలు, మరొక వైపున దేవుని యొక్క సువార్త, రెండూ కూడా జోడిడ్లులాగా ముందుకు వెళ్ళాయి. ఇవి సాధ్యపరిచేది ఏంటిది? ప్రార్థనా జీవితం, ప్రార్థన. ప్రియులకు దేవుని బిడ్డలారా, కుటుంబాలలో కూడా ప్రార్థన లేకుండా కుటుంబం ముందుకు సాగలేదు. ఈనాడు ముఖ్యంగా యేసు ప్రభు ప్రియులారా మనందరికీ కూడా కొన్ని వేద సత్యాలు నేర్పిస్తున్నారు. ఏమిటి అంటే, బోధకులు అనేటువంటి వారు ప్రజల వద్దకు వెళ్ళాలి. అదేవిధంగా సువార్తలో స్వస్థతలు ఉంటాయి. అది గురువు గుర్తించవచ్చు, గుర్తించకపోవచ్చు. ప్రజలు గుర్తించవచ్చు, గుర్తించకపోవచ్చు. చాలా సందర్భాలలో నాకు తెలియకుండానే చాలామంది, ఫాదర్ గారండి మీ యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క వాక్యాన్ని మీరు బోధిస్తుండగా విన్నప్పుడు
మాకు ఈ స్వస్థతలు కలిగాయి, మాకు ఈ మేలులు కలిగాయి, మమ్ము దేవుడు దీవించాడు అని చెప్పినటువంటి వారు చాలామంది ఉంటారు. కానీ ఆ స్వస్థత దానిలో దానికే పరిపూర్ణత సంపాదించుకోవద్దు. అది సాక్ష్యంగా మారగలగాలి. స్వస్థత సాక్ష్యంగా మారాలి. ఆ తరువాత ప్రియులారా, అతి ముఖ్యమైనటువంటిది ప్రార్థన లేకుండా పరిచర్య లేదు. దేవునిపై ఆధారపడకుండా పరిచర్య లేదు. కాబట్టి ఈరోజున గురువులందరి కొరకే ప్రార్థన చేద్దాం. సువార్తను బోధించేట సువార్తికులందరి కొరకే ప్రార్థన చేద్దాం. దేవుని యొక్క వాక్యాన్ని ఉపదేశించే ఉపదేశుల కొరకే ప్రార్థన చేద్దాం. దేవుడు వారిని ఆత్మీయంగా బలపరచాలని, దేవుని యొక్క సువార్తను బోధించేటువంటి నిజమైనటువంటి దేవుని యొక్క వార్తావహులుగా ఉండాలని, వారు దేవుని యొక్క సువార్తను బోధిస్తూ ఉండగా ఈనాడు ఏ విధంగా యేసుప్రభు ఎంతోమందిని స్వస్థపరిచాడో అదేవిధంగా బిడ్డలు మేలులు, ఆత్మీయమైనటువంటి మానసికమైనటువంటి అదేవిధంగా లౌకికమైన మేలులు పొందే విధంగా దేవుడు దీవించాలని తల్ల వంచి ప్రార్థన చేసుకుందాం. పిల్లారా, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమగల తండ్రి, నీకు స్తోత్రాలు, వందనాలు. ఈనాడు మీరు మాకు ఇచ్చినట్టు వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. ఇదిగో మీరు మా వెంట వస్తున్నారు ప్రభు, పరిగెడుతున్నారు మమ్ము రక్షించటానికి. మీకు స్తోత్రాలు నాయన, మీకు వందనాలు. అదేవిధంగా తండ్రి, ఇదిగో మా మానసిక, మా శారీరక, మా ఆత్మీయ అనారోగ్యాలను తొలగించే పరమ వైద్యుడవు నీవే నాయన. ఈనాడు సీమోను అత్తను చెయ్యి పట్టి లేపి స్వస్థపరిచిన దేవా, మమ్మందరిని స్వస్థపరచండి. ఈ వాక్యాన్ని ఆలకిస్తున్న బిడ్డలందరినీ స్వస్థపరచండి తండ్రి. ఈ క్షణమే, ఈ సమయంలో ప్రభువా, ఎవరైతే బిడ్డల విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నారో, అనారోగ్యంతో ఉన్నారో, సీమోను అత్త చేతిని పట్టుకుని లేపినట్లుగా ఆ బిడ్డల యొక్క చేతులను పట్టుకుని లేపండి తండ్రి. స్వస్థపరచమని వేడుకొనుచున్నాము తండ్రి. వివిధ రకాల వ్యాధులతో, బాధలతో ఉన్నటువంటి వారిని, కష్టాలతో, కన్నీటితో ఉన్నటువంటి వారికి నీ శాంతిని, సమాధానం దయచేయమని, మరి ముఖ్యంగా మా కోసం ప్రార్థించండి స్వామి అని ఈ వీడియో క్రింద ఎవరైతే మెసేజ్లు పెడుతున్నారో వారందరిని దీవించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరిని చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడి మిమ్ము దీవించుగాక. ఆమెన్.